హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభార్తలు చెప్పిందండి. ఏంటా 2 శుభార్తలు అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వచ్చే నెల పెన్షన్ తీసుకునేవారు తప్పకుండా ఈ విధానంలో అయితే పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. లేదంటే కనుక వారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయరండి. ఎవరికి పెన్షన్ పంపిణీ చేయరు అనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుందో. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్లు అయితే తీసుకొచ్చిందండి. రాష్ట్రంలో 89,000 కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుందండి. అయితే ఈ యొక్క 89,000 పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ అప్డేట్ అనేది తీసుకొచ్చిందండి. అదేవిధంగా క్యాస్ట్ అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తుందండి. కాబట్టి ఈ రెండు కూడా మీరైతే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే కంప్లీట్ చేసుకుంటేనే ఆ తర్వాత మీకైతే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అయితే ఏ విధంగా చేసుకోవాలంటే, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ పెన్షన్ పంపిణీ చేయడానికి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ ద్వారా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకుంటారు, మీ యొక్క తొంభు ద్వారా. దాని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ తీసుకుని అప్డేట్ కూడా చేస్తారు. ఈ ప్రక్రియ అనేది వెంటనే కూడా అయిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ కనుక మీరు ముందుగానే చేసుకోవాలనుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 2 రోజుల ముందు నుంచి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఈ రోజు నుంచి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే చేశారండి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేశారు. కాబట్టి వాళ్ళైతే చేస్తారు. మీరైతే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి ఈ ఆప్షన్ అనేది మీరైతే ఎంచుకుని మీరైతే మీ యొక్క ఈకేవైసీ అదేవిధంగా క్యాస్ట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక పెన్షన్ పంపిణీ చేసే టైంలోనే మీరైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో 89,000 స్పౌస్ పెన్షన్స్ అయితే ఇందులో రిలీజ్ అయినాయండి. ఇందులో సామాన్య భద్రత పెన్షన్స్ ఉంటాయి, అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు కూడా ఉంటాయండి. ఈ 2 రకాల పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ 89,000 పెన్షన్లు వచ్చిన వారికి కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇస్తారండి. అదేవిధంగా కొత్తగా సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4,000, దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 ఇస్తారండి. ఇక అదేవిధంగా ఎవరైతే మిగతా వారు సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో, అదేవిధంగా ఇంకా దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారు, వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేది అదేవిధంగా పాత పెన్షన్లు అనేది కొత్త డేవిసెస్లో అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ కొత్త డేవిసెస్ల ద్వారా వీరికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే ప్రధానంగా చూస్తే కనుక పెన్షన్దారులు అందరూ కూడా చాలామంది పెద్దవారు అయితే ఉంటారండి. అలాంటి వాళ్ళు పెన్షన్ తీసుకునే టైంలో చాలా వరకు వారి యొక్క వేళ్ళు అరిగిపోయి ఉంటాయండి, తంబు అయితే పడదు. దీనివల్ల ఒక అరగంట లేదా గంట చాలా వరకు 2 గంటలు కూడా ఇలా ఇబ్బంది పడుతూ తంబేస్తూ ఉంటారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుండి, అదేవిధంగా సర్వర్ ఇష్యూస్ కూడా రావడం, ఇక్కడ పెన్షన్ పంపిణీ అనేది ఇంకా లేట్ అవ్వడం, ఇలాగ ఇవన్నీ కూడా గుర్తించి ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తుందండి. కొత్త డివైసెస్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ప్రొవైడ్ చేశారండి. దాంట్లో ఉదయ్ సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని ద్వారా మీకైతే పెన్షన్ పంపిణీ చేసే ప్రక్రియ అనేది చాలా వేగవంతం అయితే అయ్యిందండి. అంటే ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారి యొక్క తంబు అనేది అరిగిపోయినా సరే, వారి ఫింగర్ అనేది బాగా అరిగిపోయినా సరే, ఇక్కడ తంబు వాళ్ళు జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలండి, వారైతే పెన్షన్ అయితే వెంటనే కూడా పొందొచ్చు. వారికి అయితే పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అయితే పెన్షన్లు పంపిణీ చేయడం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుందండి. ఇందులో కొత్త వారు కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి. 89,000 పెన్షన్లు అయితే రిలీజ్ చేశారో కొత్త పెన్షన్లు వారు కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి. కాబట్టి వీరు కొత్త పెన్షన్లు తీసుకోవచ్చు. అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు తీసుకోవచ్చు, దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు, ఓల్డ్ వారు, అదేవిధంగా కొత్త వారు అందరికీ కూడా కలిపే ఇస్తారండి. ఇక కొత్తగా రిలీజ్ చేసినటువంటి పెన్షన్లకు సంబంధించి లిస్టులు కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ దగ్గరికి అయితే వెళ్ళియండి. మీరు మీ నేమ్ ఉందా లేదని చెప్పేసి మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వారందరూ కూడా కంపల్సరీ మీ యొక్క ఈక్వేషన్ అయితే కంప్లీట్ చేసుకుని కొత్త పెన్షన్లు అయితే 1వ తేదీన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ పంపిణీ చేస్తుంది. కాబట్టి ఆ రోజునైతే మీరు అందరూ కూడా తీసుకోవచ్చండి. ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 2వ వారానికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే ఇస్తుందండి. అంటే ఇక్కడ ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక పెన్షన్లకు సంబంధించి మార్గదర్శకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సవరించిందండి. అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా 50 సంవత్సరాల
వివరాలు మీ యొక్క ఆధార్ కార్డులో ఉంటే సరిపోతుందండి. కొత్త పెన్షన్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తుందండి. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి 6,000 నుంచి 15,000 దాకా కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్కి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా త్వరలో అయితే స్టార్ట్ చేయబోతుందండి. ఈ రకంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి కూడా త్వరలో అప్డేట్స్ ఇస్తుంది. అప్పుడు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లికేషన్ లిస్ట్ అయితే ఇస్తారండి. అప్లికేషన్ అనేది ఇస్తారు. దీని ద్వారా మీరైతే కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక దివ్యాంగులు అయితే కనుక ఈ సర్టిఫికేట్లతో పాటు మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే పెట్టి అప్లై చేస్తే సరిపోద్దండి. ఈ రకంగా కొత్త పెన్షన్లకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలకు సంబంధించి 2వ వారంలో అయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఇక ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో